మేడిపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండలం మరియు పట్టణానికి చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు చెక్కులు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ఈరోజు మేడిపల్లి మరియు మండలాలకు 14 లక్షల పై చిలుకు రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, అలాగే మేడిపల్లి పట్టణానికి చెందిన 70 మందికి 14 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఇవ్వడం జరిగిందని మొత్తం 29,26,800 రూపాయలు లబ్ధిదారులకి ఈ రోజు ఇవ్వడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల నుండి 5 కోట్ల పైగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని, ఇది తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక నిధులు మంజూరు అయ్యాయని, అలాగే గొర్రెపల్లిలో విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుత్ షాక్ గురై దానిపై నుండి కింద పడి మరణించిన ఆయన కుటుంబ సభ్యులకు 5 లక్షల బీమా చెక్కును ఇవ్వడం జరిగిందని, పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ వచ్చాక అత్యధిక అభివృద్ధి పనులు జరిగాయని, ఇది ప్రజలు గెలిపించుకున్న ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కోరుట్ల మేడిపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేస్తుందన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జట్టిలింగం, మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి, అంజిరెడ్డి, మైలారం లింభాద్రి, మాజీ జడ్పీటీసీ ఆకుల లింగారెడ్డి, దావనపల్లి రాజారాం, జట్టి లక్ష్మణ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ టౌన్ మండల్ 14,49,800 వచ్చినాయి. అదేవిధంగా కోరుట్ల మండల్ టౌన్ ఇక్కడ 36 చెక్కులు 14,77,000 చిల్లర వచ్చినాయి. మొత్తం కలిసి ఈరోజు 29,26,800 రూపాయల చెక్కుల పంపిణీ చేయబడతా ఉన్నాయి. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఇలా పూర్తయింది జరిగింది. 2 సంవత్సరాల గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సంవత్సరాల లోపల 5 ఉన్న పేద ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావద్దు, వాళ్ళు హాస్పిటల్ అయితే మొదటి ప్రాధాన్యతము మనం ఇవ్వాల్సిందిగా ఒక నిర్ణయం తీసుకొని మేము ఎన్ని చెక్కులు తీసుకొచ్చినా, ఎవరు తీసుకొచ్చినా ఇక్కడ పార్టీలకు అతీతంగా చాలామంది, నేను బీఆర్ఎస్ కాకుండా బీజేపీ కానీ ఎవరికి ఇది ఆరోగ్య సమస్య కాబట్టి మేము పార్టీలకు అతీతంగా కూడా ముఖ్యమంత్రి సాయం నిధికి వెళ్ళి డబ్బులు ఇప్పిస్తూ ఉన్నాం. ఇదొక చరిత్ర. అలాగే ఇప్పుడు మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి మీ అందరి ఆశీర్వాదంతో సర్పంచ్ ఎలక్షన్లో దాదాపు 48 సర్పంచ్లు గెలిచినాం 78లో. ఇప్పుడు రాబోయే 2 స్థానిక సంస్థల మున్సిపాలిటీస్ ఉన్నాయి, ఇటు మెట్టిపల్లి కానిది, ఇటు కొరుట్ల కానిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు తెలంగాణ విడిపోక ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకైక అసెంబ్లీలో 2 మున్సిపాలిటీ ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే, పెద్ద మున్సిపాలిటీస్ అంటే అది కేవలం కొరుట్ల నియోజకవర్గం. అదే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన దగ్గరనే 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి. మెట్టిపల్లిలో 26 వార్డులు, కొరుట్లలో 33 వార్డులు, 59 కౌన్సిలర్స్. రేపు రాబోయే స్థానిక రేపు వచ్చే నోటిఫికేషన్ రాబోతా ఉన్నది. వీళ్ళు పోటీలో మెట్టిపల్లి పట్టణంలో మన ముఖ్యమంత్రి సాయం నిధికి వెళ్ళి కూడా దాదాపు మొత్తం నియోజకవర్గంలో 14 లక్షల పైచిలకు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మొన్న గుర్రపల్లి గ్రామంలో ఈ మధ్యకాలంలో పాపం విద్యుత్ శాఖకు సంబంధించిన దాంట్లో స్తంభం ఎక్కి పిల్లాడు పడిపోయి చనిపోవడం జరిగింది. వారికి 5 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం మంజూరు చేసింది విద్యుత్ శాఖ నుండి. అదొకటి. రెండవది, మీ అందరు చూసినారు, గత 3 రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. మెట్టిపల్లి, ముఖ్యంగా మెట్టిపల్లి పట్టణానికి 18,70,00,000 రూపాయలు టీఐఎఫ్ నుంచి మంజూరు చేయడం జరిగింది. వాటికి కూడా శంకుస్థాపన చేసినాం. ఇక్కడైతే 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగలేదు. డ్రైన్లు కానివ్వండి,
సీసీ రోడ్లు కానివ్వండి, ముఖ్యంగా ఇరుకు ఉన్న సందులు వాటివల్ల డ్రైనేజ్ పూర్తి కూడా లేని పరిస్థితి. అలాంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చి 18,70,00,000 రూపాయలు కేవలం మెట్పల్లి పట్టణానికి పెట్టడం జరిగింది. ఇంకొకటి, చాలామంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది మన కెనాల్ దాటుతారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఇరిగేషన్ శాఖ కూడా వారి మంత్రివర్యులు కాబట్టి వారిని ఈ రైతుల కోసం రాకపోకలు ఇబ్బంది అవుతూ ఉన్నది. అది చిన్నగా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది సింగిల్ లైన్ రోడ్ బ్రిడ్జ్ అంటారు. దాన్ని పెద్దగా చేసేందుకు 2 కోట్ల రూపాయలు అడిగినాం. ఆ కొత్త బ్రిడ్జ్ నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు తక్షణమే మంజూరు చేసి అతి త్వరలో రైతుల మెట్పల్లి ప్రాంత రైతుల సమస్యలు కూడా తీర్చే విధంగా రేగుంటకెళ్ళి రాని రహదారికి ఎక్స్ట్రా బ్రిడ్జ్ చేస్తాం. వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా 2 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం. వస్తున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మా మీడియా మిత్రులందరూ కూడా విన్నపించుకుంటా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో మీరు వాస్తవాలు రాయండి, జరుగుతున్నది రాయండి. గత 2 ఏళ్ల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలు కానివ్వండి, పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మేము చేసినామో వాటిని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మీరు ప్రజలకు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. మరి 10 సంవత్సరాల నుంచి కొన్ని సమస్యలుగానే నిలిచిపోయినాయి. వాటిని పూర్తి చేయలేదు. ఈ 2 సంవత్సరాలలో ముఖ్యంగా మేము ఇచ్చిన హామీలను కళ్యాణ్ లక్ష్మి ఏదైతే పెట్టినో దాన్ని అదే స్కీమ్ కొనసాగిస్తూ ఉన్నాం. నేను స్కీమ్ పేరు కూడా మార్చలే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అది కాంగ్రెస్ సంస్కృతి. వేరే గవర్నమెంట్లు అయితే పేరు మార్చలేదు స్కీమ్లో. కానీ మేము గత ప్రభుత్వం ఏదైతే స్కీమ్ పెట్టిందో అదే పేరు మీద ఇవాళ షాదీ ముబారక్ కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ యథావిధిగా ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తూ ఉన్నాం. రెండోది, మేము ఇచ్చిన ఉచిత రవాణా సౌకర్యం మహిళలకు అది కొనసాగిస్తూ ఉన్నాం. అది కోట్ల రూపాయలు ప్రభుత్వం భరిస్తూ మహిళా సోదరిమణుల కోసం ప్రయాణం చేసేందుకు అది ఒకటి. రెండోది, 10 సంవత్సరాల నుంచి వెళ్ళి రేషన్ కార్డ్స్ ఇవ్వలే గత ప్రభుత్వం. వాళ్ళందరికీ కూడా మేము రేషన్ కార్డు ఇచ్చినాం. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అందరూ కూడా ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం అన్నది అందజేస్తూ ఉన్నారు. అంటే ఇది యావత్ భారతదేశంలోనే ఈ సన్న బియ్యం ఇవ్వడం అన్నది ఒక చరిత్ర. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు హర్షిస్తూ ఉన్నారు. గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని అమ్ముకునేది స్వయాన వాళ్ళు ఇంట్లో పేద ప్రజలందరూ కూడా భోంచేస్తూ ఉన్నారు. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నారు. పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాయి. ఇక్కడ మెట్పల్లిలో 400 పై చిలుపు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. గతంలో మరి వాళ్ళు ఇంత పెద్ద పట్టణానికి కేవలం 60 ఇండ్లు ఏమో మంజూరు చేస్తే అవి కూడా నాణ్యత లేక ఆ ఇండ్లలో ఉన్న వాళ్ళు కూడా ఉరుస్తున్నది, ఇబ్బందులు అవుతూ ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది మేము ఇస్తున్నామంటే వాళ్ళు సొంత కట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు బేస్మెంట్ నుంచి మొదలు పెడితే స్లాబ్ నుంచి గూడల వరకు ఎట్లా కడుతున్నారు అట్లంతా డబ్బులు పడతా ఉన్నాయి. చాలా గృహప్రవేశాలు కూడా చేసుకున్నాం. ఇది మేము 2 సంవత్సరాల్లో సాధించిన విజయాలు. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది.
ఏవైతే హామీలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో అవి తప్పకుండా అమలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ 3 ఏళ్ళు కాదు, రాబోయే 5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉన్నది. రైతు భరోసా వాళ్ళని రైతు భరోసా వేసినాం, రైతులకు బోనస్ ఇస్తామని చెప్పినాం, బోనస్ ఇచ్చినాం. ప్రతి రైతు ఎలా గ్రామాల్లో సంతోషంగా ఉంది. ఎందుకంటే పండించిన పంటకు రైతు భరోసా కంటే కూడా వాళ్ళకి ఎక్కువ డబ్బు వస్తాం. సో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అందుకే మేము ఇన్ని గ్రామ సర్పంచ్లను గెలుచుకోగలిగినాం. అదేవిధంగా ఈరోజు కూడా 2 మున్సిపాలిటీస్ ఇలా కురుట్ల మెట్పల్లి పెద్ద ఎత్తున మేము కైవసం చేసుకోబోతున్నాం. కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చూస్తూ ఉన్నారు. కావాలంటే మేము మాకు వచ్చిన అప్లికేషన్లు కూడా మీ ముందు ఉంచేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఒక్కొక్క వార్డుకు దాదాపు 10 అప్లికేషన్స్ ఇస్తాము. అంటే అంత కాంపిటీషన్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఉన్నది. మాకు ప్రత్యర్థులు అంటూ ఎవరు లేరు. వాస్తవంగా మా దాంట్లోనే ఎవరైనా కొంచెం అసంతృప్తి ఉండిండొచ్చు తప్ప మాకు ఇప్పటి వరకు ఎవరు కూడా గట్టి పోటీ ఇస్తుండ్రు అన్నట్టు